I work on healthcare and financial domain. Experience ఇలాంటి క్రెడిట్ బ్యూరోస్ కి అప్లికేషన్ డెవలప్మెంట్ కి నెదర్లాండ్స్ అని అంటే ఇంటర్నేషనల్ క్లయింట్స్ తో వర్క్ చేశాను. బట్ ఏంటి అంటే ఒక ప్రామినెంట్ కెరియర్ కంటిన్యూస్ కెరియర్ లేదు. అంటే ఐ కెనాట్ సే దట్ మై ప్రొఫైల్ ఈజ్ స్ట్రాంగ్ అట్లా అయిపోయింది అనమాట. నౌ ఐఎమ్ బ్యాక్ టు ఇండియా. ఇప్పుడు నేను ఏదైనా అప్ స్కిల్లింగ్ అట్లా నా ప్రొఫైల్ కి రిలేటెడ్ కొంచెం మళ్ళీ అడ్వాన్స్ ఏదైనా నేర్చుకుని కెన్ ఐ ట్రై నౌ అంటే కంపెనీస్ విల్ కన్సిడర్ ఆర్ నాట్ అనేది ఒక బిగ్ క్వశ్చన్ అండి. ఖచ్చితంగా కంపెనీస్ కన్సిడర్ చేస్తాయండి. ఓన్లీ యూ నీడ్ టు ఫోకస్ ఆన్ జనరేటివ్ ఏఐ డెవలప్మెంట్. ఇప్పుడు మీకు ఆల్రెడీ అప్లికేషన్ డెవలప్మెంట్ అంతా నాలెడ్జ్ ఉంది కాబట్టి సో కెన్ ఈజీలీ లైక్ ఫోకస్ ఆన్ ద జెన్ ఏఐ డెవలప్మెంట్ సైడ్ కి వెళ్తే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, బట్ మై ప్రొఫైల్ ఇస్ నాట్ అంటే నాకు అసలు డెవలపర్ గా అసలు ఎక్స్పీరియన్స్ లేదండి. మోర్ ఇన్ టు ఫంక్షనల్ పార్ట్ అంటే రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్, తర్వాత ఈటీఎల్ ప్రాసెస్ కి డెవలప్మెంట్ టీమ్ అండ్ టెస్టింగ్ టీమ్ తో క్లోజ్ గా వర్క్ చేశాను నేను. మోర్ ఆఫ్ మై ప్రొఫైల్ ఇస్ ఇన్ టు బిఏ యాక్టివిటీస్. బట్ యూఐటీ అలాంటి వాటిలో వెన్ వీఆర్ డెలివరింగ్ ద ప్రోడక్ట్. సో ఐ అండర్స్టాండ్ అండి. ఇప్పుడు మీరు సంధ్య గారు మీరు ఏం చేస్తారంటే, నేను ఎందుకు జెన్ఏఐ డెవలప్మెంట్ నేర్చుకున్నామని చెప్పానంటే, జెన్ఏఐ డెవలప్మెంట్ నేర్చుకుని ఏఐ ప్రొడక్ట్ మేనేజర్ గా రెజ్యూమ్ పెట్టండి. ఏఐ ప్రొడక్ట్ మేనేజర్ గా కానీ ఏఐ ప్రొడక్ట్ ఓనర్ గా కానీ మీరు రెజ్యూమ్ పెడితే అక్కడ అసలు ఏఐ గురించి ఏం చెప్పరు. మామూలుగా ఏఐ ప్రొడక్ట్ ఓనర్ అనే కోర్స్ జాయిన్ అయితే ఏఐ గురించి మీకు ఏమీ చెప్పరు. మన మామూలు మళ్ళీ ప్రొడక్ట్ ఓనర్ అంటే మన స్క్రమ్ లో ఏం జరుగుద్ది, ప్రొడక్ట్ ఓనర్ ఏం చేస్తాడు, ప్రొడక్ట్ విజన్ ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోయి ఏఐ కాన్సెప్ట్స్ కొన్ని చెప్పేసేసి ప్రొడక్ట్ ఓనర్ రెజ్యూమ్ అయిపోతుంది. అది అలా కాకుండా జెన్ ఏఐ డెవలప్మెంట్ నేర్చుకోండి ఫస్ట్ కోర్సు. రెండో కోర్సు ఎంటర్ప్రైజ్ ఎజైల్ లో అంటే స్కేల్డ్ ఎజైల్ లో సేఫ్ ప్రొడక్ట్ ఓనర్. ఆల్రెడీ మీకు వచ్చుంటే ఓకే, బట్ మీరు చేసి ఉండకపోతే సేఫ్ ప్రొడక్ట్ ఓనర్ కోర్సు విత్ సర్టిఫికేషన్ ఇది సపరేట్, జెన్ ఏఐ సపరేట్. ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేసి ఏఐ ప్రొడక్ట్ ఓనర్ గా కానీ ఏఐ ప్రొడక్ట్ మేనేజర్ గా కానీ ట్రై చేయండి. ఇది మీకు ఖచ్చితంగా అదేనండి. ఇవి రెండు సపరేట్ కోర్సెస్, రెండు ఉన్నాయి మా దగ్గర. రెండు సపరేట్ కోర్సెస్, రెండు విడివిడిగా నేర్చుకోవాలి. మీరే అంటే ఏఐ ప్రొడక్ట్ మేనేజర్ గా ట్రై చేయాలి. When I finish the course, అంటే మీ అసిస్టెన్స్ ఏ లెవెల్ వరకు ఉండొచ్చు సార్? ఇప్పుడు మీకు జెన్ఏఐ డెవలప్మెంట్ అదేనండి, మీకు జెన్ఏఐ డెవలప్మెంట్ అనేది మీకు క్లియర్ గా చెప్తారు. 100 days చెప్తారు. సో అక్కడ మీకు జెన్ఏఐ మొత్తం కవర్ అవుతుంది. సేఫ్ ప్రొడక్ట్ ఓనర్ గా కూడా కవర్ అవుతుంది. ఈ రెండు అయిపోయిన తర్వాత మా ప్లేస్మెంట్ ఆఫీసర్ ఉంటారు. వాళ్ళకి మీరు రెజ్యూమ్ క్రియేట్ చేసి పంపిస్తే దే స్టార్ట్ షెడ్యూలింగ్ ఇంటర్వ్యూస్ ఫర్ యూ. నా అంచనా ప్రకారం ఏంటంటే ఇప్పుడున్న ఏఐ భూమికి మీరు నౌకరీలో కరెక్ట్ గా మీ రెజ్యూమ్ ఏఐ ప్రొడక్ట్ ఓనర్ అని పెడితే మీకు కాల్స్ వస్తే సెలెక్ట్ అయిపోతారు.